ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా ముందు బుక్ రీడ్ చేసి తర్వాత మెడిటేషన్ చేద్దాం. సో మెడిటేషన్కి ఉపక్రమించినట్టుగానే కూర్చోండి మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టి కళ్ళు రెండు మూసుకొని చేతులు బ్రేళ్ళల్లో బ్రేలు దూర్చుకుని కాళ్ళు కూడా మడుచుకొని కూర్చోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలాగే ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఆలోచన రహిత స్థితిలోకి తొందరగా రావాలి అంటే శ్వాసోభ్యాసం ముందుగా చేయాలి. శ్వాసోభ్యాసం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని ముక్కు పుటాల ద్వారా గాలి పీల్చుకుని 6 సెకండ్ల పాటు ఆ ఊపిరిని అలాగే నిలబెట్టి 6 సెకండ్ల తర్వాత నెమ్మదిగా ఊపిరిని నోటి ద్వారా వదలాలి. అలా వదులుతున్నప్పుడు బాడీని కూడా రిలాక్స్ చేయాలి. ఇలా 3 సార్లు చేయండి మాస్టర్స్. ఓకే, ఫస్ట్ టైం గో హెడ్. సెకండ్ టైం. థర్డ్ టైం. ఇప్పుడు బాడీని నిశ్చల స్థితికి తీసుకురావడం. కాలి యొక్క కాలి యొక్క గోళ్ళ దగ్గర నుంచి, కాలి వ్రేళ్ల దగ్గర నుంచి బాడీని నిశ్చల స్థితికి తీసుకురావాలంటే బాడీలో శాంతి, నిశ్శబ్దం, బాడీలో ఆ శాంతి తరంగాన్ని మనము పంపించాలి మాస్టర్స్. దీనికి అట్లా పంపించాలి. మన శాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే ఈ శాంతి అనేది చాలా అవసరమైన ఎనర్జీ, అవసరమైన తరంగం. అలా శాంతియుతంగా బాడీ ఉన్నప్పుడే ఆ శాంతి అనే తరంగము బాడీ ద్వారా మిగతా 6 శరీరాలకు కూడా ప్రయాణం చేస్తుంది. అందుకు మన బాడీ నిశ్చల స్థితిలో ఉండాలి. ఆ నిశ్చల స్థితి ఏంటంటే ముందుగా బాడీలో ఎక్కడెక్కడ ప్రతి అవయవంలో ఎక్కడ అశాంతి ఉన్నా దాని ముందు బయటికి పంపేయాలి. అప్పుడు విశ్వం నుంచి మనం శాంతి తరంగాన్ని లోనికి పంపించగలము. ఇప్పుడు కాలి వ్రేళ్ళు, పాదములు టైటన్ చేయండి మాస్టర్స్. మజిల్స్ని టైట్ టైట్ ఎంత టైట్ చేయగలరో మీ శక్తి కొరకు టైట్ చేయండి. ఇంకా టైట్, ఇంకా టైట్. ఊపిరి పీల్చుకుని తర్వాత ఊపిరి వదిలినట్టుగానే ఈ బాడీ యొక్క టైట్నెస్ కూడా రిలీజ్ చేయండి. ఇప్పుడు కాలి యొక్క పిక్కలు, ముడుకులు టైట్ చేయండి. టైట్ టైట్ టైట్, ఇంకా టైట్. ఇప్పుడు రిలీజ్. అలాగే తొడలు 2 భాగము, తొడలు ముందు వెనక టైట్ 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 టైట్, ఇంకా టైట్ టైట్
ఇంకా టైట్, ఇంకా టైట్. ఇప్పుడు రిలీజ్ చేయండి. ఇప్పుడు పొత్తి కడుపు ముందు వెనక పిరుదులు టైట్, 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 టైట్. మజిల్స్ని పూర్తిగా టైట్ చేయండి. ఇంకా టైట్, ఇంకా టైట్, ఇంకా టైట్. రిలీజ్. పొత్తి కడుపు ముందు వెనక వీపు వీపు భాగం కూడా అందులోకి వస్తుంది. ఆ వేస్ట్ పిరుదులు కూడా ఇంక్లూడ్ అవుతాయి. టైట్, 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 టైట్. రిలీజ్. పొట్ట ఉదర భాగము ముందు వెనక మజిల్స్ పక్కటెముకలు రిబ్స్ టైట్, 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 టైట్. రిలీజ్. ఇప్పుడు చేతులు పిడికిళ్ళు బిగించండి. పిడికిళ్ళు మోచేతులు అలాగే దండలు చేతులు టైట్, 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 టైట్. రిలీజ్. ఇప్పుడు భుజాలు ఛాతీ ముందు వెనక టైట్. భుజాలు కూడా కలపచ్చు. టైట్, 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 టైట్. ఇంకా టైట్ చేయండి, టైట్ చేయండి. ఎంత టైట్ చేయగలరో అంత టైట్ చేయండి. ఇప్పుడు రిలీజ్. ఇప్పుడు గొంతు భాగము మెడ ముందు వెనక అలాగే గొంతు ఇంకా అక్కడ ఏ ఏ భాగాలు టైటిన్ చేయగలరో అన్నీ టైట్ చేయండి. భుజాలు కూడా వస్తాయి. టైట్. రిలీజ్. దీనివల్ల చూసారా బాడీ వామప్ అవుతుంది. బాడీ వేడిగా అవుతుంది కదా. ఇప్పుడు ముఖము అలాగే చెవులు టెంపుల్స్ తల వెనుక భాగము ముఖము రిలీజ్. ఇప్పుడు నుదురు తల ముందు వెనక కళ్ళు కూడా వస్తాయి. టైట్, 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 టైట్. రిలీజ్. ఇప్పుడు చూసారా ఎంత తేలికగా ఉంది శరీరము. శరీరం తేలికగా అనిపిస్తుంది కదా. అదే ఆలోచన రహిత స్థితిలో కంటిన్యూ అవుతూ అదే తేలికతనాన్ని మెయింటైన్ చేస్తూ ఈ పుస్తకాన్ని ఈ జ్ఞానం ఈ విజ్డమ్ని తీసుకోండి మాస్టర్స్. ఓకే, మనం ఆల్రెడీ 6 అధ్యాయాలు పూర్తి చేసాం కదా. ఇప్పుడు 7వ అధ్యాయం ఏం చెప్తున్నారంటే మీ లక్ష్యాలను సాధించడము. సో లక్ష్యాలను సాధించమంటున్నారు ఇక్కడ. చూసారా ఎలా సాధించాలో చెప్తున్నారు. అంటే మీరలా ఎలా భావిస్ మీరలా భావిస్తే తప్ప మనకు అసాధ్యం అనేది లేనే లేదు. అంటే నాకు సాధ్యపడుతుందా లేదా అనేటువంటి మీమాంసలు ఎప్పుడు ఉండకూడదు. దేన్నైనా సాధించగలము అనేటువంటి భావనతోనే ముందు సిద్ధపడుతూ ఉండాలి. మర్త్యమానవుడిగా మీకు పరిమితులున్నాయి. కానీ భగవంతుడి బిడ్డగా పరిమితులు కానీ హద్దులు కానీ లేవు. చూసారా మామూలు మానవుడికి అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మానవుని యొక్క తెలివితేటలకి పరిమితులు ఉన్నాయి. కానీ భగవంతుడితో కనెక్ట్ అయిన తర్వాత ఆయనకున్న విశిష్టతను మనం పొందుతూ ఉండేటప్పుడు ఇక మనకు పరిమితులు కానీ హద్దులు కానీ లేవు.
మీ ధ్యాసను భగవంతుని మీద అదే ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే అది. ఇంకా ఏ దిశలో వాడటానికైనా కావాల్సిన శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఏదో ఒకటి జరగకపోతే వెంటనే కృంగిపోవడమో, ఏదైనా జరగంగానే చాలా సంతోషమైపోవడమో, ఇలాంటి ఈ ఎక్స్‌ట్రీమ్స్ అనేవి ఇంకా మానవుడికి ఉండవు. ఇంక ఏది జరుగుతున్నా కూడా ఎలా ఉంటుందంటే, ఇది అవి మన చేతిలో లేనివి అవి జరుగుతూ ఉంటాయి. సో, దానికి అనుగుణంగా మనమేమి చేయగలము అనే దాన్ని మనం ఆలోచించగలగాలి. మన ఇందు నుంచి ఎటువంటి విజ్డమ్‌ని తీసుకోగలము అనేటువంటిది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. కార్యసాధక సంకల్ప శక్తిని ఉపయోగించాలి. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఈ కార్యసాధకత అనేది కూడా ఒక శక్తి. కార్యసాధక సంకల్ప శక్తిని ఉపయోగించాలి. అంటే ముందది మనకుండాలి. ఉండాలి అంటే, కొంతమందికి ఉండి, కొంతమందికి ఉండదా అండి అంటే ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక సెపరేట్ ఎనర్జీ గదా! కొంతమందికి ఇలా చెప్పంగానే అలా పనులవుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడే పనులు టకటకా జరిగిపోతూ ఉంటాయి. మరి కొంతమంది ఎంత కష్టపడినా జరగదు. అంటే ఏంటి? ఆ ఎనర్జీ లోపించడం వల్లే. అలా లోపించకుండా ప్రతి ఒక్క ఎనర్జీ మనకు కావాలి అంటే, మనము విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. విశ్వం అంటే మన భాషలో దేవుడు. సో, ఆ సంకల్ప శక్తిని మనము పొందినప్పుడు, ఆ కార్యసాధక సంకల్ప శక్తిని, దానిని మనము లక్ష్య సాధనాలకు ఉపయోగించగలము. ఒకటి, సంకల్పము మీలో ఉన్న భగవంతుని యొక్క ప్రతిరూపమే కదా! సంకల్పంలో ఏముంటుంది? అపారమైన శక్తి ఉంటుంది. ప్రకృతి శక్తుల్ని కూడా నియంత్రించగలిగే శక్తి కూడా ఉంటుంది. మనం కోరుకోవాలే గాని. ఆయన రూపంలో మీరు సృష్టి అయ్యారు కనుక, మీరు ఏం కోరుకున్నా జరుగుతుంది. అదనమాట. మీరు మంచి పనులు చేయడానికి మనస్సులో నిశ్చయించుకొని ఉండాలి. చూసారా? మంచి పనులు అది. మనము మంచి పనులు అంటే ఏంటంటే, ఎవరికి ఏది మంచి అనిపిస్తే అది చేయడం కాదండి. మరొకడికి ఎదుటివాడిని బాధించడం కూడా వాడికి మంచి అవుతుందది. పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి గదా! ఇప్పుడు కొంతమంది నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉంటారు. అంటే సెపరేట్‌గా ఎనర్జీ అని కాదు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళు నెగెటివ్ మనుషులు. సో, వాళ్ళు పాజిటివ్ పనులు చేస్తూ పాజిటివ్ థాట్స్‌తో ఉండే మనుషుల్ని బాధిస్తారు. ఎందుకు బాధిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకది మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు గాబట్టి. ఈ పాజిటివ్ వాడి వల్ల నేను ఎదగలేకపోతున్నాను. లేపోతే నా ఎదుగుదల ఇంతే ఉంది. వాడి ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాడి వల్ల నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను. నాకలా ఇష్టం లేదు. నేను చిన్నగా కనిపించడానికి. అలాంటప్పుడు వీడేం చేయాలి? వీడు కూడా మారాలి. కానీ అది చేయడు గదా మానవుడు. అది చెయ్యకుండా ఆ పాజిటివ్ వాడికి దెబ్బ వేద్దాం. సో దట్ వాడక్కడ ఆగిపోతాడు. నేనక్కడ నేనే అక్కడ పెద్దగా కనిపిస్తాను. సో ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. వాడికి అది కరెక్టు. నేను చేసేది మంచి పనే. ఇది నా కెరియర్ కోసమో, నా అభివృద్ధి కోసమో, లేకపోతే దానికోసమో చేస్తున్నాను తప్ప, వాడి మీద నాకు ఎటువంటి శత్రుత్వం ఏమీ లేదు. జస్ట్ వాడు నాకన్నా ముందే ఎదుగుతున్నాడు. కానీ వాడి మీద నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు. నాకెప్పుడూ గౌరవం ఉంది. ఎందుకంటే నేను చేయలేని పనులు వాడు చాలా చేస్తున్నాడు. కానీ నేనక్కడ తక్కువగా కనిపిస్తున్నాను. మరి అటువంటప్పుడు నా కెరియర్ కోసం నేనేం చేయాలి? వాడికి దెబ్బ వేయాలి. అలా దెబ్బ వేయటం వల్ల నేను సంతోషంగా ఉంటాను. ఇది నాకు మంచిదే. నాకు మంచిది, నా కుటుంబానికి మంచిది. సో, వాడికది మంచిగా అనిపిస్తుంది. కానీ ఎదుటివాడి అభివృద్ధిని, ఎదుటివాడి యొక్క ఆత్మని దెబ్బ కొడుతున్నాడు అని వీడు మాత్రము ఏమాత్రము ఆలోచించడు. సో, కాబట్టి నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయడం కాదు. అది నిజంగా మంచి అయి ఉండాలి. అంటే అది పైనుంచి అప్రూవ్ అయి ఉండాలి. అప్రూవల్. ఆఫీసర్ సైన్ చేస్తాడు కదా! అప్రూవ్డ్ అని. అలాగ పైనుంచి అప్రూవ్ అయ్యేటువంటి స్థితి ఉన్నప్పుడు అది నువ్వు చేయగలిగే మంచి పని. సో, కాబట్టి మనసులో మంచి పనులు చెయ్యాలని నిశ్చయించుకోవాలి. ఎలాగా? అప్రూవల్ టాప్ నుంచి తెచ్చుకోవాలి. అవి పూర్తయ్యేంత వరకు మీరు గనక కార్యసాధక సంకల్ప శక్తిని ఉపయోగిస్తే వాటిని జయప్రదంగా వాటిని జయప్రదంగా నిర్వర్తిస్తారు. అది. పరిస్థితులు అది. చూసారా? అయితే మరి అలా అనుకుంటే మేమనుకున్నది కూడా జరుగుతుంది కదండీ అంటారు. ఎంతవరకు? జరగనివ్వదు.
ఆ పైన టాప్ శక్తి జరగనివ్వదు. అది నువ్వు అనుకుంటున్నావు అంతే. సరే నా టాప్ నుంచి నేను ఇవన్నీ నా టైం వేస్టు, వాళ్ళ దగ్గర నుంచి నేను అప్రూవల్ పొందడము, ఏదో నాకు నచ్చినట్టుగా బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చిన విధంగా నేను బతుకుతాను నేను. అందులో ఎవడు వస్తే ఏంటి, ఎవడు పోతే ఏంటి, ఎవడు ఏమైపోతే ఏంటి, నేను అలాగ కొట్టుకుంటూ నేను అలాగా ముందుకు వెళ్ళిపోతాను అంతే నేను అనేసి నువ్వు నిర్ణయించుకోవచ్చు. కానీ నిన్ను అలా చేయనివ్వదు ఆ టాప్ శక్తి. నీకు అడ్లు వేస్తూనే ఉంటుంది. నువ్వు అడ్లు వేస్తున్నాక నువ్వు అర్థం చేసుకోవు, అది అక్కడ ప్రాబ్లం. ఎందుకు? యు ఆర్ నాట్ అన్ ఎమోషనల్ ఇంటెలిజెంట్, యు ఆర్ జస్ట్ ఎమోషనల్. ఎదుటివాడు బాగుపడితే నువ్వు భరించలేనంత ఎమోషనల్. బట్ యు ఆర్ నాట్ ఎమోషనల్ ఇంటెలిజెంట్. నువ్వు ఎమోషనల్ ఇంటెలిజెంట్ అయితే అప్పుడు నీకు సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఆలోచించేది తప్పు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. యూ ఓన్లీ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమోషనల్ అంతే. ఒక ప్రతి జంతువు కూడా, జంతువుల్లో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అవి కూడా కొన్ని ఇంద్రియాలు వాటికి కలిగి ఉంటాయి. కాబట్టి అలాంటి ఎమోషనల్పై నువ్వు అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ ఇంటెలిజెంట్ నువ్వు అవ్వాలంటే టాప్ శక్తితో నువ్వు తప్పకుండా కలిసి పనిచేయాలి. సో అప్పుడే నీకు నిజమైన కార్యసాధక సంకల్ప శక్తి వస్తుంది. నువ్వు ఏదంటే అది అనేసుకుని నువ్వు సంకల్పం చేసేసుకుని నువ్వు కార్యసాధన చేస్తే నేచరు ఏదో ఒక విధంగా నీకు అడ్డే తగులుతుంది. ఏ మనిషి రూపంలోనో, పక్షి రూపంలోనో, జంతువు రూపంలోనో, లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ రూపంలో నీకు అడ్డే తగులుతుంది తప్ప నిన్ను చెయ్యనివ్వదు. అప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ కలికాలపు మానవుడు ఏం చేస్తున్నాడు, అటువంటి పరిస్థితిలో ఉన్న మానవులు వాళ్ళు కృత్రిమమైన మార్గాలు ఎంచుకుంటున్నారు, తాంత్రిక విద్యలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అవి ఎవిడెన్స్ ఏమి ఉండవు, నువ్వేం చేసినా పర్వాలేదు అనేసి. సో అవి కూడా చేయనివ్వదు ఆ పైన టాప్ శక్తి. అది ఎప్పుడో దెబ్బ పడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. సో కాబట్టి సంకల్పానికి ఏంటంటే బహుమతి ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. ఆయన ఇలా అన్నప్పుడు యేసు ప్రస్తావిస్తున్నది ఈ సత్యాన్ని. అది యేసు ప్రస్తావించిన సత్యం ఏంటంటే, మీకు కనుక విశ్వాసము ఉంటే, సందేహించకుండా ఉంటే, మీరు ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి తొలగించి సముద్రంలో పడు అంటే చాలు, అది జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు చెప్పారట ఇదే మాటను. ఏమన్నారంట? నీకే గనక విశ్వాసము ఉంటే, సందేహించకుండా ఉంటే, ఇక్కడ ఉన్న పర్వతం ఇక్కడ నుంచి తొలగింపబడి సముద్రంలో పడాలి అని నువ్వు అనుకుంటే అది నిజంగా వెళ్ళి పడుతుంది అనేసి చెప్పారట. ఏ కష్టాలు వచ్చినప్పటికీ మీరు నిరంతరము మీ సంకల్ప శక్తిని ఉపయోగిస్తే విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకా ప్రజలకు సాయం చేసే శక్తిని, అన్నిటికన్నా మిన్నగా అది దేవుడితో అనుసంధానాన్ని ఇస్తుంది. అది చూసారా? ఎప్పుడైతే ఈ కార్యసాధక సంకల్ప శక్తిని పొందాక దానిని సరియైన స్థాయిలో మనం ఉపయోగపడితే ఎలాగ ఉపయోగించాలండి? విజయం గురించి ఉపయోగించాలి, ఆరోగ్యం గురించి ఉపయోగించాలి, అలాగే ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాలి, అన్నిటికన్నా మిన్నగా ఆ దేవునితో కలిసి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించాలి. అప్పుడు అది ఆ కార్యసాధక సంకల్ప శక్తితో చేయవలసిన పనులు. ఒకసారి మీరు కనుక నేను సంకల్పించాను అంటే మరిక తలొగ్గకండి. అది ఒకసారి అటువంటి సంకల్పాన్ని సంకల్పించిన తర్వాత ఇంకా తల ఒగ్గకూడదు. నాకు ఎప్పుడూ జలుబు అంటుకోదని మీరంటే ఇంకా మరుసటి రోజు ఉదయమే మీకు దారుణమైన జలుబు చేసి మీరు నిరుత్సాహపడితే మీ సంకల్పం బలహీనంగా ఉండటానికి మీరు అనుమతిస్తున్నారని లెక్క. మీరు దివ్య సంకల్పం చేసిన దానికి విరుద్ధంగా ఏదైనా జరగడం చూసినప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. అది జరుగుతుందని తెలుసుకుని దాన్నే నమ్ముతూ ఉండాలి. బయటికి మాత్రము నేను సంకల్పించానంటూ, కానీ మనస్సులో నా వల్ల కాదు అంటూ తలపోస్తే అప్పుడు ఆలోచన శక్తి తటస్థపరిచి మీ సంకల్పానికి పస లేకుండా అయిపోతుంది. అది ఇప్పుడు ఏంటంటే జనాలు ఏంటంటే ఇది ఏంటంటే ఒక సంకల్పం అనేది మనసా వాచా కర్మేణ జరగాలి. బయటికి చెబుతూ నేనులా సంకల్పించాను అంటూ మనసులో ఎక్కడో చిన్న సందేహము, అవుతుందో లేదో, ఇంక నా వల్ల కాదేమో, ఇంత చేయగలనా నేను, ఇలాగా లోపల ఆ తటస్థము అంటే బయట నోటితోటి నేను సంకల్పించాను అని మనసులో అనుకుంటూ మనసులో అయ్యో నేను చేయగలనో లేదో అన్న ఆ రెండిటికి నువ్వే తటస్థపరుస్తున్నావు, రెండు ఆలోచనలు జనరేట్ చేస్తున్నావు అక్కడ. అలా చేస్తే సంకల్పం
కుదరదు అంటున్నారు. మీకు ఒక ఇల్లు కావాలనుకోండి, ఇంకా మనస్సులో ఓ అమ్మాయి కూడా నీకు ఇల్లు పొందే తాహత లేదు అంటే మీరు మీ సంకల్పాన్ని మరింత శక్తివంతం చేసుకోవాలి. చెయ్యలేను అన్నది మనసులోంచి మాయమైతే ఆ దివ్యశక్తి మాయమవుతుంది. చూసారా, ఇక్కడ సావిత్రి, మహానటి సావిత్రి గురించి చెప్పుకోవాలి. ఎవరైనా నువ్వు చెయ్యలేవు అనగానే ఆవిడ చేసి చూపించేది. అది మన సినిమాలో కూడా చూసాం మనం. అందుకే చూసారా ఆవిడ ఎంత ఎత్తుకు ఎదిగిందో. ఆ శక్తిని ఎక్కడో కొన్ని సందర్భాలలో ఆవిడ ఆ శక్తి ఎక్కడో విరిగిపోయింది. సో ఆవిడ ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళారు. దిగి దిగి కిందకు దిగిపోయారని నేను చెప్పను నేను. అదేంటంటే అక్కడ షిఫ్ట్ జరిగింది ఆవిడకి. ఆ షిఫ్ట్ జరగడం వల్ల ఆవిడ ఒక కొద్ది రోజులు కొన్నాళ్ళ పాటు ఒక రకమైన స్థాయిలో ఉండవలసి వచ్చినది, ఒక దుఃఖాన్ని ఎదుర్కొంటూ. కానీ ఆ దుఃఖంలో ఆవిడ తను రియలైజ్ అయ్యి తను ఒక విజ్డమ్ని తెచ్చుకొని, ఆ విజ్డమ్ ఎప్పుడు వస్తుందండి? ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. కృష్ణుడు చెప్పాడు కదా, నువ్వు కర్మ చేస్తే తప్ప నీవు విజ్డమ్ రాదు, విజ్డమ్ అని చెప్పేసి చెప్పాడు కదా ఆయన. సో ఆవిడ ఆ కర్మ చెయ్యబట్టి దుఃఖమో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కర్మ చెయ్యడం ద్వారా ఆవిడకి విజ్డమ్ వచ్చింది. ఆవిడ తనకున్న ఆఖరి మొత్తం డబ్బులందరితో రిహాబిటేషన్ సెంటర్ అనేది ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇప్పటికీ కూడా అక్కడ డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. అంత గొప్ప రిహాబిటేషన్ సెంటర్ని ప్రజల కోసం స్థాపించేసి ఆవిడ వెళ్ళిపోయారు. సో అది అంతా కూడా మీరు సావిత్రి గారి యొక్క జీవితం అంతా చూస్తే ఇట్స్ ఆల్ స్పిరిచువల్ జర్నీ. అది ఆవిడ యొక్క స్పిరిచువల్ జర్నీ. మనం ఇంకా వేరే ఇతరత్ర ఏమీ జడ్జిమెంట్లు చేయొద్దు. ఫిజికల్ యాక్షన్స్, ఆవిడ బాడీతో ఉన్నప్పుడు చేసిన ఫిజికల్ యాక్షన్స్ని మనం జడ్జిమెంట్స్ ఇవ్వనే వద్దు. ఆవిడ స్పిరిచువల్ జర్నీ చూడాలి, ఆవిడ యొక్క అచీవ్మెంట్స్ చూడాలి. ఆ ఫిజికల్ యాక్షన్స్ చెయ్యకపోతే నీకు నచ్చకపో, అటువంటి ఫిజికల్ యాక్షన్స్ చెయ్యబట్టే ఆవిడ ఒక మహోజ్వలంగా ఒక వెలుగు వెలగడం జరిగింది. ఆవిడ ఆ విజ్డమ్ తీసుకున్నది, ఆ ఆత్మ విజ్డమ్ తీసుకుని ప్రజల కోసం ఏదో ఒకటి చేసి తను వెళ్ళిపోయింది. తను బేసికల్గా తనేమో ముక్కు మూసుకుని మా స్పిరిచువాలిటీ అంటూ లేకపోతే మెడిటేషన్ చేయకపోవచ్చు, కానీ ఆవిడ ఆత్మ మొత్తం ఆవిడ జర్నీ అంతా స్పిరిచువల్ జర్నీయే. సో అందుకే అంటున్నా, ఒకసారి ద్వంద్వ స్థాయి దాటింది అనాహత చక్ర స్థాయికి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అక్కడ అర్థమైపోతుంది. అక్కడ స్పిరిచువాలిటీ, ఫిజికల్ వరల్డ్ అనేది ఏమి ఉండదు. ద మూమెంట్ ఒక ఆత్మ ఒక కణంగా ఒక తల్లి కడుపులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది వాళ్ళ స్పిరిచువల్ జర్నీయే. ఆ కింద చక్ర స్థాయిలో ఉన్నప్పుడే స్పిరిచువాలిటీ అంటే ఏదో అది చాలా సపరేట్ విషయంలాగా అనిపిస్తుంది. అందుకే అందరికీ నేను చెప్పేది దాటమనే చెప్తున్నాను నేను. ఆ దాటి ఆ అనాహత చక్రస్థాయి అనేది ఒక జంక్షన్. ఆ జంక్షన్కి వచ్చినప్పుడే మనుషులు వాళ్ళ అసూయలని, వాళ్ళ దుర్మార్గత్వాన్ని, వాళ్ళ యొక్క దుష్ట చేష్టల్ని, దుష్ట ఆలోచనల్ని ఎదుటివాడంటే అవన్నీ వదిలేస్తారు. ఆ స్థాయికి రానంత వరకు, ఆ క్రింద చక్ర స్థాయిలో ఉన్నంత వరకు లోక కంటకత్వమే, లోకానికే కంటకంగా, అంటే కంటకము అంటే ముళ్ళు, ఒక ముళ్ళుల్లా ఉంటారు ఇంకా. సో కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యవస్థ, మన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ఆ విశ్వము వైపు, ఆ దేవుని వైపు ఆకర్షింపబడాలిగాక. వాళ్ళు అలా ఆకర్షింపబడి వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకోవాలి గాక. వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకుంటానే మిగతా అందరూ కూడా ప్రశాంతంగా బ్రతకగలరు. సో కాబట్టి మర్త్యమానవుడి బుర్రంతా చెయ్యలేను అనే వాటితోనే నిండి ఉంటుంది. నేను చెయ్యగలను అనేటువంటి దాంట్లోకి వాడు రావాలి. అలా వస్తేనే అప్పుడు కార్యసాధక సంకల్పం సిద్ధిస్తుంది. అది కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు, అలవాట్లతో ఒకానొక కుటుంబంలో పుట్టి అతడు వాటి వల్లే ప్రభావితుడై తాను కొన్ని రకాలైన పనులు చెయ్యలేనని అనుకుంటాడు మానవుడు. అది ఎందుకు? వాడు పుట్టే వంశము, వాడి యొక్క కుటుంబాలు, వాడు పెరిగే వ్యవస్థలు అలాంటివంట. ప్రధానికి డిస్కరేజ్ చేసే మనుషులు ఉన్నారు కొన్ని చుట్టూ. వాడు ఒక ఆటోమేటిక్గా ఏంటంటే చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా
వాడు ఒక టైపులో, ఎందుకంటే పర్సనలైజ్ చేసుకుంటారు ఎవరైనా సరే. నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి దానివి, అలాంటి వాడివి, నువ్వు ఇలాగా, నువ్వు నెగిటివ్, నువ్వు నెగిటివ్, నువ్వు నెగిటివ్ అని ఎవరైనా అలా కొడుతున్నారనుకోండి, అది ఎవరో కొంతమంది అయితే దాన్ని తీసుకోరు. కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు అది తీసేసుకుంటారు. నిజంగా వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక పెద్ద ఇదిని సాధించగలిగేంత కెపాసిటీ ఉన్నా ఎదుటి వాళ్ళ యొక్క నెగిటివిటీ వాళ్ళ మీద పని చేసినప్పుడు దాన్ని పర్సనలైజ్ చేసేసుకుంటారు. ఆ పర్సనలైజ్ చేసేసుకుని కంప్లీట్గా ఏమవుతుందంటే ఇక వాళ్ళు అలాగా బ్లాక్ అయిపోతారన్నమాట. ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏమీ చేయరు. అంటే ఫిజికల్గానే కాదు, మెంటల్గా బ్లాక్ అయిపోతారు, ఫిజికల్గా బ్లాక్ అయిపోతారు, ఆత్మపరంగా కూడా బ్లాక్ అయిపోతారు. సో ఎక్కువగా మనుషులు అందుకే అదే చేస్తారు, ఎదుటి వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉంటారు ఇలా మాటలతో. ఫస్ట్ పత్రిజీ గారు చాలా క్లియర్గా 3 పుస్తకాలు రిలీజ్ చేశారు. ఏంటి? వాక్క్షేత్రము, చేతనాక్షేత్రం, భావనాక్షేత్రము, చేతనాక్షేత్రము. ఈ మూడు ఈ మూడు క్షేత్రాలను ఉపయోగించే మానవుడు కర్మలు చేస్తారు. ఎదుటివాడిని బ్లాక్ చేయడము ఫస్ట్ మాటలు వాడతారు. వాళ్ళకి ఆలోచన రావడమే మొదలు మాటల ద్వారా కర్మ చేయడం మొదలు పెడతారు. అది అవతల వాళ్ళు పర్సనలైజ్ చేసుకున్నారంటే వాళ్ళు బ్లాక్ అయిపోతారు. దీన్నే అంటారు నెగిటివిటీ అంటే. దీన్నే అంటారు వీళ్ళు నెగిటివ్ పీపుల్ అంటారు. నెగిటివ్ పీపుల్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ యొక్క సామర్థ్యాలని ఎప్రిషియేట్ చేయరు. నెగిటివ్ పీపుల్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ ఎదుగుదలను సపోర్ట్ చెయ్యరు. మమ్మల్ని ఏ విధంగా నెగిటివ్ అంటారండి అంటే నీ యాక్షన్స్ ద్వారా నెగిటివ్ అని నువ్వెవరో తెలిసిపోతూ ఉంటుంది పక్కవాడికి. పాజిటివ్ మనుషులు ఎప్పుడూ కూడా తర భేదాలు చూపరు. ఎవరినైనా ఎప్రిషియేట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి ఇటువంటి కుటుంబాల్లో, ఇలాంటి నెగిటివ్ పీపుల్ ఉన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ నెగిటివిటీ వల్ల ప్రభావితమయ్యి నేనేమి ఏ పనులు చెయ్యలేను అనే భావనలో పాపం పడిపోతారు. అందువల్ల కొంతమంది ఏం చేస్తారు? నువ్వు పరిగెట్టలేరు, కొంతమంది తినలేరు. అబ్బా ఇంత తింటున్నావా అంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ తిండి మీద పడి ఏడుస్తుంటారు. ఇలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. సో దానివల్ల ఏంటంటే వాడు కొంచెం 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 తినడం తగ్గించుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి తినడం మానేస్తాడు. కొన్ని రోజులకు కొంతమంది ఈ దేన్ని తట్టుకోలేరు. ఎందుకు? వాడు పెరిగిన వాతావరణము, వాడు పెరిగిన వాతావరణంలో ఉన్న మనుషులకి ఎనర్జీస్ అలాంటివి. ఆ ఎనర్జీస్ వీడి మీద 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. వాడు ఏది తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాడు, సిక్ అవుతూ ఉంటాడు, నడవలేకపోతుంటాడు, కూర్చోలేకపోతుంటాడు, ఇలా అనమాట. ఇక నేను ఏ పని చెయ్యలేను అనే భావనలోకి వచ్చేస్తుంటాడు. కాబట్టి మీరు కోరిన ప్రతి దాన్ని చెయ్యడానికి కావలసిన శక్తి మీ లోపల ఉంది. ఆ శక్తి మీ సంకల్పంలో ఉంది. ఆ శక్తినే బ్లాక్ చేస్తూ ఉంటారు నెగిటివ్ పీపుల్. అది మీరొక నిర్దిష్టమైన ఆలోచనను కార్యసాధక సంకల్ప శక్తితో అంటిపెట్టుకుని ఉంటే చిట్ట చివరకు అది ఒక స్పష్టమైన బాహ్య రూపం ధరిస్తుంది. అది. సో నిర్దిష్టమైన ఆలోచనని సాధక సంకల్ప శక్తితో అంటిపెట్టుకుని ఉంటే చిట్ట చివరకు ఒక స్పష్టమైన బాహ్యం. సో అటువంటి నెగిటివిటీతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా దాని అంతటినీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ చేసుకోవడం అనేది ఎలా తెలుస్తుందండి? వాళ్ళు మెడిటేషన్ చేయాలి. వాళ్ళు ఇంకా మెడిటేషన్స్ ఇంకా వేరే చాలా పద్ధతులు ఉన్నాయి. వాటి ద్వారా క్లియర్ చేసుకుంటూ వీడు ఎదగాలి. అది వాడి సోల్ ప్లాన్. ఏం చేద్దాం? నేను ఎంతో నెగిటివిటీ నా చుట్టూ పెట్టుకుని అదంతా క్లియర్ చేసుకుంటూ నేను ఇలాగ సూర్యుల్లో ఎదుగుతాను రాసుకుని వచ్చుంటాడు. మరి అది చేయాలి కదా. ఇక్కడికి వచ్చాక మర్చిపోతే ఎట్లా? అదన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక ఆలోచనకు కార్యసాధక సంకల్ప శక్తి ఉంది అనడానికి అర్థం ఏమిటంటే ఈ ఆలోచన సరళి క్రియాశీలక శక్తిగా ఎదిగే వరకు దాన్నే పట్టుకుని ఉండాలి. అది. సో ఈ కార్యసాధక సంకల్ప శక్తిని ఆలోచన, సంకల్పము, క్రియాశీలత అది వర్క్ అంటే ఏంటి? మనం ఒక సంకల్పము చేసుకొని దానిపైన వర్క్ చేయడం మొదలుపెట్టిన వెంటనే పని అయిపోదు కదా. ఆ పని అయ్యేంత వరకు ఆ శక్తిని పట్టుకొని అలాగే ఉండమంటున్నారు పరమహంస గారు.
అదే శక్తిని అలా మెయింటైన్ చేయాలన్నమాట. అది. సరే ఒకసారి సంకల్పం చేశాము. సరే మొదలు పెట్టాము. వెంటనే అయిపోతుందా? వెంటనే అయిపోవాలని మానవుడు కోరుకుంటాడు. వాడికి ఇష్టము అలా వెంట వెంటనే అన్ని పనులు అయిపోతే. కానీ అవ్వదు. అదే ప్రాబ్లం. అందువల్ల అయ్యేంత వరకు కూడా ఆ శక్తిని అలాగ పెంచుకుంటూ దాన్నే పట్టుకుని ఉండాలి అని రాస్తున్నారు ఇక్కడ. సో సంకల్ప బలము చేత ఒక ఆలోచనను క్రియాశీలకము చేసినప్పుడు మీరు తయారు చేసిన మానసిక నమూనాను అనుసరించి అది రూపుదాలుస్తుంది. అది ఆ క్రియాశీలత అనేది ఎలా జరుగుతుంది అంటే ఇలా మనం సంకల్పించిన వెంటనే అలా మొదలెట్టిన వెంటనే తక్కువ డబ్బులతోటి తక్కువ టైంలో తక్కువ ఎఫర్ట్తో జరిగిపోవడం అంటే ఇష్టమే. అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. అందరికీ ఇష్టమే అలాగా టకటకా టకటకా పనులు అయిపోతూ ఉంటే ఓ హ్యాపీ. కానీ అలా జరగదు కాబట్టి ఆ క్రియాశీలకము జరిగేంత వరకు కూడా ఆ శక్తిని అలా పట్టుకునే ఉండాలి. ఆ శక్తిని అలాగే పట్టుకుంటూ మనం ఒక ప్లాన్ గీసుకుంటాము కదా, నమూనా. మానసికంగా ఆ నమూనాను అనుసరిస్తూ ఉండాలి. చూడండి, ఆ శక్తిని పట్టుకోవాలి. ఆ క్రియాశీలత కోసము ఈ నమూనాని అలాగ మానసికంగా నమూనా అంటారట దాన్ని. మానసిక నమూనాన్ని అనుసరిస్తూనే ఈ క్రియాశీలతను మనము ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు పని అవుతుందంట. ఎంత కష్టం అండి మానవ జీవితం. మీరు సంకల్పాన్ని ఎలా పెంపొందించుకోగలరు? మీరు చెయ్యలేను అనుకున్న ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని, ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే పరమహంస గారు, మరి ఈ సంకల్పాన్ని ఎలా పెంపొందించుకుంటామండి, మాకు ట్రైనింగ్ కావాలి అన్నారు. ఎవరో అన్నారా అనుకోండి, నాలాంటి వాళ్ళు ఎవరో అంటుంటారు. ఇది మీరు చెప్తున్నారు బాగుంది, కానీ దీన్ని ఎలా చేయాలి? నేను ఎలా చేస్తే ఈ సంకల్ప సిద్ధిని నేను సాధించుకోగలను? నేను అనుకున్న లక్ష్యాలకు నేను ఎలా దాన్ని వాడగలను? నాకు ట్రైనింగ్ ఇవ్వాలి, మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చి తీరాలి. నాకు క్లాసులు తీసుకోండి, నాకు ట్రైనింగ్ ఇవ్వండి, ప్రాక్టికల్ క్లాసెస్ తీసుకోండి, నాకు థియరీ క్లాసెస్ తీసుకోండి అని నాలంటోళ్ళు ఎవరో అన్నారనుకోండి. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే పరమహంస గారు, మీరు చెయ్యలేను అనుకున్న లక్ష్యాన్ని ఫస్ట్ ఎంపిక చేసుకోండి. మన కొన్ని ఎన్నో ఉంటాయి లక్ష్యాలు, వదిలేస్తాం. ఇక నేను చేయలేను, నా వల్ల అవ్వకదని. దాన్ని పికప్ చేయమంటున్నారు. తీసుకుని ఇంకా మీ శక్తి అంతటిని ఆ ఒక్కదాన్ని చేయడానికి పెట్టండి. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే పరమహంస గారు స్టెప్ బై స్టెప్ వెళ్ళమంటున్నారు. ఒక 100 పనులు పెట్టుకొని అందులో ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం ఇది కొంచెం అలా చేయొద్దు. ఒక లక్ష్యం తీసుకోండి. అంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం అనమాట. ఆ శక్తిని పట్టుకోవడానికి. ఈ శక్తులన్నీ కూడా ఈ వాయుమండలంలో విశ్వంలో ఉంటుంది. మరి ఆ శక్తిని మనం పట్టుకోవాలి కదా. మనం ఎలాగైతే శాంతి అనేటువంటి ఎనర్జీని ఎలా పట్టుకుంటున్నామో మరి దీన్ని కూడా అలా పట్టుకోవాలన్నమాట. అందువల్ల ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని మొత్తం మీకున్న ఎంత శక్తి ఉందో, ఇంతుందో 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 ఎంత శక్తి ఉందో దాని అంతటినీ కూడా ఫస్ట్ దానిపైనే పెట్టండి. మీరు సఫలతను సాధించేంత వరకు కూడా ఆ మానసికంగా ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన నమూనాను గీసుకుంటూ దాన్ని అనుసరిస్తూ ఈ క్రియాశీలత చేస్తూ ఉండండి. సఫలత పొందిన తర్వాత మరింత పెద్దదై అది దానికి అయిపోయిందా అంటే ఏంటంటే ఒకేసారి పెద్ద పెద్ద లక్ష్యాలు తీసుకోకుండా చిన్న 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 లక్ష్యాలతో మొదలు పెట్టాలి. మనం చిన్న చిన్న లక్ష్యాలు తీసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఒక 1 మంత్ 2 మంత్స్లో అయిపోయే లక్ష్యాలు అలాంటి చిన్న చిన్నవి తీసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకేంటంటే ఇది అలవాటు అయిపోతుంది. ఒక లక్ష్యం తీసుకోవడం, పూర్తి చేయడం, సఫలత పొందడం, అమ్మయ్య. అది ఆ విధంగా ఏంటంటే ఆ శక్తిని విశ్వం నుంచి ఆ కార్యసాధక శక్తిని, కార్యసాధక సంకల్ప శక్తిని మనం ఆటోమేటిక్గా మన సొంతం చేసుకుని మనలో పెట్టుకుంటాం. అంటే మన సొంతం చేసుకొని దానికి మనము అలవాటు పడతాం. మనలో పెట్టుకోవడం అంటే అదేదో ప్రయోగం చేసుకోవడం అనే ఇది వస్తుంది. ఇప్పుడు జనాలకి ప్రయోగాలు చేయడం ఎక్కువైపోయింది కదా, అది కాదు, అది రాంగ్ మాట. సో అది మన సొంతం అవుతుంది. లేదా మనము దానికి అలవాటు పడతాం. మన ఒక కొత్త స్కిల్ని మనం డెవలప్ చేసుకుంటాం, ఒక కొత్త క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద రైట్ థింగ్. ఓకే. సో ఈ విధంగా సంకల్ప శక్తిని అభ్యసిస్తూ తర్వాత ఇంకొంచెం పెద్దది, తర్వాత ఇంకొంచెం పెద్దది, అప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళమంటున్నారు. మీ కష్టం గొప్పదైనప్పుడు ఇంకా గాఢంగా చేయాల్సి అదే. ఒకవేళ మనం తీసుకున్న లక్ష్యం కొంచెం కొంచెం గట్టి లక్ష్యం అనుకోండి, ఇంకా గాఢంగా మనం చేయాల్సి ఉంటుంది. ప్రార్థనలు కూడా చేసుకోవాలి. ఈశ్వరా, నా కష్టాలన్నింటినీ జయించే శక్తిని నాకు ఇవ్వు.
మీరేమైనప్పటికీ లేదా మీరు ఎవరైనప్పటికీ ఏం చెప్తున్నారు, మీరు ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు మీరు. కానీ మీరు ఎవరైనప్పటికీ మీరు మీ సంకల్ప శక్తిని తప్పకుండా ఉపయోగించి తీరాలి. మీరు తప్పకుండా మీ మనస్సులో నిశ్చయించుకోవాలి. మీ సంకల్ప శక్తిని వ్యాపారంలోనూ, ధ్యానంలోనూ రెండిట్లోనూ ఉపయోగించాలి. చూసారా? ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ? ఇక్కడ నేను అదే అంటున్నా. ఒక్కసారి అనాహత చక్ర స్థాయికి వచ్చేసారంటే మనకి బయట ప్రపంచం వేరు, లోపల ఉన్న అంతర్ప్రపంచం వేరు అనేటువంటి ఆ వేరు 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 అనేటువంటి భేదం పోతుంది. ఈయనేం చెప్తున్నారు పరమహంస గారు? అదే సంకల్ప శక్తిని మీరు వ్యాపారంలోనే ఉపయోగించండి, మీ ధ్యానంలో కూడా ఉపయోగించండి. సో రెంటికి అదే శక్తి, అదే సంకల్ప శక్తి. అంటే నువ్వు ప్రాపంచికంగా నువ్వు పెరగాలన్నా, నువ్వు అంతర్ప్రపంచంలో పెరగాలన్నా నీకు కావలసిన శక్తి అదే అనేసి చెబుతున్నారు. స్థిమితంగా వివేచన చేసిన తర్వాత మీరు చేయబోతున్నది సరైనదే అని మనసులో నిశ్చయించుకోండి. అది ముందు స్థిమితంగా ఉండాలి శరీరం. మనం ఇందాక ఎలా చేసాము, టైట్ 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 అని రిలీజ్ చేస్తున్నాం. అట్లాగా బాడీని ఒక నిశ్చల స్థితికి తీసుకురావాలి. మనం అలా ఎన్ని గంటలు పడుకున్నది మా బాడీ నిశ్చల స్థితిలోకి రాదు. మనకు వస్తున్న ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క వైబ్రేషన్ మన బాడీలో జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది? అరే మేము కదలలేదండి, నువ్వు కదలక్కర్లా. నీ ఆలోచన వల్ల, నీ ఆలోచన తరంగాలు అనేవి జస్ట్ బుర్రలోనే ఉండవు. ఆ తరంగాలు అనేవి బాడీ అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా బాడీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ని మనము దాటాలి. అంటే ఏంటి? అనవసరమైన ఆలోచనలు చేయడం మానేయండి అని ఆనాపానసతిలో ఒక స్టైల్లో చెప్తున్నాం మనం. సో ఆనాపానసతి చేసినంతసేపు కూడా ఆలోచనలు మానేసి అది అయిపోయిన వెంటనే ఆలోచనలు మొదలు పెడతాం. మరి ఆ వైబ్రేషన్స్ ఎక్కడ పోతాయి? అందుకే విపాసన కూడా చేయమని చెప్పేది. విపాసన కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే నీ బాడీలో వైబ్రేషన్స్ నీకు అర్థమవుతాయి. అబ్బా, 24 గంటలు ఇలా వైబ్రేట్ అవుతుందా నా బాడీ? అప్పుడు నీ యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి నీకు అర్థమయ్యి నీ మీద నీకే జాలి వేస్తుంది. ఇంత బాధ పెడుతున్నానా నా శరీరాన్ని, నా మనసుని, నా ఆత్మని అని. ఇంక అప్పటి నుంచి శాంతిని ఏ విధంగా పట్టుకోవాలని మానవుడు పరిగెడతాడు. కాబట్టి ఇది మాస్టర్స్ మనం ఇక్కడ ఆపుదాము. ఓకే, అది అది మాస్టర్స్ మనం ఇక్కడ ఆపుదాము. ఇంకా మెడిటేషన్ చేద్దాం. సో కాస్మాస్ నుంచి కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ని మనము తీసుకుంటున్నాం. మాస్టర్స్ కళ్ళు మూసుకోండి. రాకపోతే నాకు తప్పకుండా చెప్పాలి.
ఓకే మాస్టర్స్. హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. టేక్ యూర్ ఓన్ టైం. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. పరమహంస యోగానంద గారి ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. పంచభూతాలకు, ప్రకృతి మాతకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాము. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. 2 అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. సహజ స్థాయిలో ఊపిరి పైకి తీసుకోండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 కళ్ళు ఓపెన్ చేసి 2 అరచేతులను కూడా నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏవైనా ప్రశ్నలు అంటే నన్ను అడగవచ్చు. ఈ ప్రశ్నలు లేకపోతే రేపు ఆదివారం కదా, ఆదివారం మనకు సెలవు. యాజ్ యూజువల్గా మీకు మీరే మెడిటేషన్ చేసుకుంటారు కదా, నేను లింక్ పెడతాను. మళ్ళీ మనం మంగళవారం పొద్దున మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఉన్న వాళ్ళకి సోమవారం సాయంత్రము, అదే రాత్రి 8:30 ఈఎస్టీ టైము. అదే టైము ఇండియన్స్కి మంగళవారం ప్రొద్దున్న అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ గారు చెప్పండి. అదే నేను క్లాస్ మిస్ అయ్యాను, పెట్టరా? అది నేను లింకు ఆల్రెడీ ధ్యానయోగం పైన పిన్ చేశాను చూడండి. అది ఒక్కొక్క నేను రికార్డింగ్ చేసినవన్నీ ఆ మెయిన్ లింక్లోనే ఉంటాయి. సరే సరే. దాని మీద క్లిక్ చేస్తే ఇవాళది కూడా వస్తుంది, నిన్నటిది కూడా వస్తుంది. ఎపిసోడ్ 10 ఎపిసోడ్లు అయినట్టుంది, ఇది 11వ ఎపిసోడ్. ఇప్పుడు రికార్డింగ్ నేను అక్కడ కాపీ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటుంది. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.